హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ ప్లేస్ చూస్తున్నారు కదండి, సమ్మర్ వెకేషన్కి ఈ ప్లేస్కి వెళ్ళాం. కురింగా ఈ ప్లేస్ అండి. ఇది కాకినాడలో ఉందండి. చాలా బాగుంది. మేము కాకినాడ మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళామండి. అక్కడికి వెళ్ళడానికి చుట్టుపక్కల ఏం ప్లేస్లు ఉంటాయంటే ఇట్లా కురింగా అని ప్లేస్ ఉంది, చాలా బాగుంటుంది, బోటింగ్ ఉంటుందని మా అత్తయ్య చెప్తే ఇంకా అంతా ఫ్యామిలీ అంతా కలిసి అక్కడికి వెళ్ళామండి. చాలా బాగుంది కురింగా అని ప్లేస్. స్టార్టింగ్ బోర్డు చూపించాను కదండి, అదే ఇంక లోపలికి ఎంటర్ అయిన కొద్దీ ఫస్ట్ స్టార్టింగ్లోనే మంకీస్ వచ్చాయండి. మా పిల్లలు చూడండి మంకీస్ దగ్గరికి వెళ్ళిపోయారు. వెళ్ళి ఇంకా అక్కడ దానికి ఏదో జాంకాయ ఏదో ఇచ్చారండి తినడానికి. జాంకాయ తింటుంది. మా పిల్లలు అక్కడ ఉండి దాంతో మాట్లాడుతున్నారు. మాకైతే భయం వేస్తుంది అవేం వాళ్ళపైకి వస్తుందని. అండ్ అక్కడ ఉండి ఫొటోస్ దిగాము. అక్కడ ఉండి మంకీ వాళ్ళ పిల్లని పట్టుకొని వాటర్ కూడా తాగుతుంది. ఇదిగోండి, ఇది చాలా పెద్ద ఫారెస్ట్ లాగా ఉంటుంది. లోపలికి వెళ్ళాలి, వే కూడా ఎట్లా వెళ్ళాలి ఏంటి అని ఇచ్చారు. రూట్ మ్యాప్ కూడా ఇచ్చారు. అండ్ కోతులన్నీ ఇక్కడ చాలా కోతులు ఉన్నాయని చూస్తే భయం వేస్తుంది మనుషుల మీదకి ఎక్కడైతే వస్తాయని. కానీ అట్లా ఏం లేదు, మాకు కొంచెం భయంగానే ఉంది. కానీ దానికి దూరంగా ఫొటోస్ తీసుకొని ఇంక వెళ్ళిపోయాము. చూడండి చుట్టుపక్కలన్నీ చెట్లు, మధ్యలో ఇవి ఉన్నాయి. అండ్ అక్కడ అంటే ఎవరైనా వస్తే కూర్చోవడానికి చేయడానికి అక్కడ చైర్స్ కూడా మంచి ఫెసిలిటీ పెట్టారు. ఇగోండి తాబేలు బొమ్మ, నేను ఫోటో కూడా తీశాను. అండ్ నెక్స్ట్ అట్లా వెళ్తుండే కొద్దీ ఇంకా చాలా పెద్దది ఉంది. ఇంక ఇప్పుడు స్టార్ట్ అయ్యామండి. చాలా దూరం చాలా నడిచాము మేము. ఇంకా అక్కడ చూడండి అంత చుట్టూ కోతులే ఉన్నాయి. ఆ చెట్టు మీద చిగురు కూడా ఉంది, అరుస్తుంది. అగోండి కనిపించిందా, ఆ చెట్టు మీద కోతి కూడా ఉంది. ఇంకా అన్ని చాలా కోతులు ఉన్నాయి. అలా వెళ్తున్నකොට ఇంకా మధ్యలో గార్డెన్ కూడా కనిపించిందండి ఒక ప్లేస్లో. ఇంకా చూడండి అన్ని రకాల చెట్లు ఉన్నాయి, కానీ దీనికి మాత్రం ఫ్లవర్స్ లేవండి. ఎండలు ఎక్కువ ఉన్నాయి కదా, అందుకే కొన్ని అంతగా లేవు. ఇంకా ముందుకు వెళ్తున్న కొద్దీ గేమ్స్ అన్నీ ఉన్నాయండి. చాలా గేమ్స్ ఉన్నాయి పిల్లలు ఆడుకోవడానికి. ఒక 5-6 గేమ్స్ ఉన్నాయి. ఎందుకంటే ఇదంతా ఓన్లీ వీళ్ళే పిల్లలు ఆడుకునే టైప్ కాబట్టి కొన్ని పిల్లల గేమ్స్, ఉయ్యాళ్ళు, ఇంకా జారుబల్లి ఇవన్నీ ఉన్నాయంటే పిల్లలందరూ కొంతసేపు ఆడుకున్నాక ఇంక ఫస్ట్ లోపలికి అయితే వెళ్తున్నాము. ఇంకా లోపలికి వెళ్తున్నాము, అందరం నడిచి అలా మెల్లికి వెళ్తాము. వెళ్ళిన తర్వాత అక్కడ కొన్ని ఆవు బొమ్మ కనిపించిందండి. ఇంకా అందరూ అక్కడ దిగి ఒక్కొక్క స్టిల్ ఫొటోస్ తీసుకుంటున్నారు. ఇంక మా పిల్లలు, మా పిన్ని అందరూ కలిపి ఫొటోస్ దిగుతున్నారండి. ఇంకా పక్కనే కూడా షోయింగ్ చూడండి ఇవి కూడా పెట్టారు. చూడండి ఈ షోయింగ్కి ఇవి కూడా పెట్టారు. ఈ బొమ్మలు కూడా అట్లా ఫోటో తీసుకొని ఇంకా అట్లా అన్నీ స్టార్టింగ్లోనే తీసుకొని ఫోటో అలా వెళ్తున్నాం లోపలికి. ఇంకా అక్కడ ఆవు బండి కనిపిస్తుంటే ఏదో సినిమాల్లోనే కనిపిస్తాయి కదా, అట్లా కనిపించింది ఆవు అది. నెక్స్ట్ అక్కడ ఉండి ఫోటోలు తీసుకుంటున్నామండి. మా పిన్ని, మా పిల్లలు, మా ఆయన అందరూ కలిపి ఫొటోస్. ఇంకా అక్కడికి వెళ్ళామంటే గుర్తుగా ఏదో ఒకటి ఉండాలి కదండి. అందరికి ఫొటోస్ తీసుకుంటున్నాము. ఇంకా ఫస్ట్ మా పిన్ని తీసుకుంది, మా ఆయన, మా పిల్లలు అందరూ ఫోటో తీసుకొని ఇంకా అట్లా ముందుకు వెళ్ళిపోతున్నాము. ఇంకా అందరూ అక్కడ నించొని కొంతసేపు మాట్లాడుకొని ఇంకా అట్లా మాట్లాడుకొని అందరూ ఒక దగ్గర ఉంటే ఇంకేదో ఒకటి మాట్లాడుకుంటారు కదండి. అట్లా మాట్లాడుకొని ముందుకు వెళ్ళిపోతున్నారు. మా పిల్లలు మాత్రం అన్నిటి దగ్గర ఫొటోస్ దిగడానికి డాడీ ఫోటో అని పిలుస్తున్నారు. అండ్ మా చిన్నవాడు అక్కడ ఫోటో దిగినాక ఇంక లోపలికి నడుచుకొని వెళ్ళిన కొద్దీ అక్కడ లోపల బోటింగ్ కూడా ఉందండి. చూడండి పెద్ద పెద్ద షిప్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇది చాలా పెద్దది, ఓపెన్ ప్లేస్ చాలా పెద్దది. చూడండి మధ్యలో వాటర్, చుట్టూ చెట్లు, చాలా బాగుంది. చాలా పెద్దది అండి. పొడవు ప్లేస్ చాలా. లోపలికి వెళ్ళిన కొద్దీ చాలా ఉంది. చూడండి ఇంక దీంట్లో బోటింగ్ కూడా ఉంది. ఇంకా అందరం కలిసి బోటింగ్ కూడా వెళ్ళాము. ఒకరికి టికెట్ 100 రూపీస్ అయితే మొత్తం మా ఫ్యామిలీ అంతా బోట్కి లోపలికి వెళ్ళాము. చూడండి ఇంక లోపల నుంచి ఫోటో తీద్దామంటే మా బాబు నా చేయి వదిలేస్తున్నాడు. నేను అంతగా వీడియో తీయలేకపోయాను, వాడు చేయి పట్టుకొని ఉన్నాను. ఇంకా జాకెట్ కూడా వద్దంటున్నాడు, ఫుల్ ఎండలు కదండి, బాబు కుక్కబడుతుందని జాకెట్ కూడా వద్దన్నాడు. కానీ నేనే బలవంతంగా వాడికి వేసి వాడి చేయి పట్టుకొని కూర్చున్నాను. వీడియో అందుకే క్లారిటీగా లేదండి. చూడండి వాటర్, చుట్టూ చెట్లు, చాలా బాగుందండి. ఇది ఈవినింగ్ టైం వెళ్ళామండి. చూడండి వాటర్ చుట్టూ చాలా, ఒక 20 మినిట్స్ 30 మినిట్స్ వరకు లోపలికి వెళ్ళాము. చాలాసేపు తీసుకొని వెళ్ళాడు. తీసుకెళ్ళి ఫోటో అక్కడి నుంచి అందరూ ఫొటోస్ దిగామండి. ఒక్కొక్కరు బోట్లో ఉన్న వాళ్ళందరూ ఫొటోస్ కూడా దిగారు. మా పిల్లలు, నేను, మా ఆయన అందరూ ఫొటోస్ దిగాము. గుర్తుండాలి కదండి మెమొరీస్గా పలానా దగ్గరికి వెళ్ళామని. అందరూ ఫొటోస్ దిగాము, ఫుల్ ఎంజాయ్ చేసాము. ఇంకా బోటింగ్ అయిపోతుంది. ఇంకా సరే ఇంకా 10 మినిట్స్లో మళ్ళీ మా ప్లేస్కి వస్తాం. బోటింగ్ అయిపోతుంది, వచ్చేస్తున్నాము. ఇంకా అందరూ ఫొటోస్ కూడా దిగుతున్నారు, దగ్గరలోకి వచ్చేస్తుందని. అందరూ దిగాక మా లైన్ వచ్చినాక మేము కూడా వెళ్ళి ఫొటోస్ దిగామండి అందరమే. ఇంకా మా పిల్లలు చూస్తున్నారు కదండి, చాలా ఎంజాయ్ చేస్తున్నారు. వాటర్ల మధ్యలో ఉన్నాం కదండి, కొంచెం ఎంజాయ్మెంట్. అందరూ ఫొటోస్ దిగినాక ఇంకా రిటర్న్ వచ్చేస్తున్నామండి. చూడండి ఇవి చూస్తున్నారు కదా చెక్కలు, ఏదో సినిమాల్లోనే ఉంటాయి కదా అట్లా చెక్కలతో చేసిందండి. ఈ చెక్కల మీద దారండి. లోపల నుంచే చెక్కల నుంచే నడుచుకొని వచ్చాము. చాలా దూరం వచ్చింది, అందరూ నడుచుకొని వచ్చాము. వీళ్ళందరూ అన్నారు ఏంటి ఇంత వీడియో తీసేస్తున్నా, మమ్మల్ని యూట్యూబ్లో పెట్టేస్తావేటని నన్ను ఏడిపిస్తున్నారు. ఇగోండి అది గ్రీన్ కలర్లో ఉంది, టీవీలో చూపిస్తారు కదా అట్లా చెట్లతోని. ఇంకా అక్కడి నుంచి వచ్చేసినాక
ఇక్కడ కోతండి. మా ఆయన మా అందరూ వాటర్ తాగుతున్నారు. కోతుకు కూడా దాహం వేస్తుందని మా ఆయన వాటర్ ఇస్తున్నాడు. చూడండి మా ఆయన మనసు ఎంత మంచిది, కోతుకు కూడా వాటర్ ఇస్తున్నాడు. ఇంకా దాహం ఇంకా తాగుతుందేమని అక్కడ గ్లాస్ పట్టుకొని నించొని చూస్తున్నాడు. కానీ దానికేమేసింది, దాన్ని ఏమని కొడతామని అది భయపడిపోయింది. మళ్ళీ అది లేచింది. మా ఆయన ఏమో తన్నేం చేస్తాడని తను భయపడ్డాడు. ఇంకా అక్కడ అయిపోయింది, వచ్చేసాం. బాయ్ బాయ్ చెప్పేసి ఇంకా వాళ్ళు వచ్చేస్తున్నారు. మా పిల్లలు కూడా వచ్చేస్తున్నారు. ఇక్కడతో బోటింగ్ అయిపోయిందండి. ఇంకా అంతే, ఫొటోస్ దిగాము. లాస్ట్లో ఒక ఫారెస్ట్ మధ్యలో నడుస్తూ వస్తున్నా కదండి, అక్కడ మంచి మంచి ప్లేసులు ఉంటే అక్కడ అందరూ దిగి నించొని స్టాండింగ్లో ఫోటో తీసుకుంటున్నాము. అంతే వీడియో అండి. బాయ్.